2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. రైట్ ను మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు. ఇప్పటి వరకు ఎన్నో రకాలుగా ఎంతో మందికి లీగల్ పరంగా ఒక మంచి సొల్యూషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో అందులో భాగంగానే నేను ఒక కేసు అయితే రావడం జరిగింది. క్లయింట్ ఎస్పెషల్లీ వాళ్ళ బాధ వింటే ఓ మై గాడ్ అని అనిపించింది. సో దాని గురించి అసలు ఆ బాధ ఏంటి, దానికి ఏ ప్రకారంగా సొల్యూషన్ ఇచ్చారు, వీటన్నిటి గురించి ఈరోజు అయితే మనం డిస్కస్ చేద్దాం రవీంద్రనాథ్ గారితో. ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్కారం అలగిరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి శ్రీ గారు. సార్, నిన్న మీ దగ్గరకు ఒక క్లయింట్ కూడా రావడం జరిగింది. నేను కూడా అక్కడే ఉన్నాను కాబట్టి నాకెందుకు అది బయటికి వస్తే ఇలాంటి సిచ్యువేషన్లో ఎంతో మంది ఉన్నారు, వాళ్ళకు ఒక సొల్యూషన్ కావాలి అంటే మీరు కనిపించాలి అనిపించింది. సో అందులో భాగంగానే మీకు తెలిసిందే, మరి వాళ్ళ అప్రోచ్ అయిన విధానం కావచ్చు, లేదు అంటే వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ కావచ్చు, చాలా దారుణం అని చెప్పొచ్చు. మరి తండ్రి ఇల్లు కట్టుకోవాలి అని లోన్ తీసుకోవడం సహజం. సో అలా లోన్ తీసుకున్న తర్వాత, ఇల్లు కట్టుకున్న తర్వాత 1 ఇయర్ పాటు ఈఎంఐ కూడా కట్టుకున్నారు. ఇంకా సడన్గా తను చనిపోవడం జరిగింది. సో మరి తనకి 2 కూతుర్లు, తనకంటూ పెద్ద జాబ్ లేదు. మరి ఒకవేళ ఇప్పుడు కనుక ఇల్లు ఈఎంఐ కట్టుకోకపోతే ఇల్లు స్వాధీనం చేసుకుంటానని ఒకవైపు బ్యాంకుల నుంచి, మరి నాకు వచ్చిన జీతంతో ఇంటి అవసరాలకి నా ఖర్చులన్నీ పోతూ ఉన్నాయి, నేను ఈఎంఐ కట్టలేకపోతున్నాను, నా చెల్లి చూస్తే నాకన్నా చిన్నది, అండ్ అమ్మ హౌస్ వైఫ్, ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్, ఇటు నేను ఇల్లును వదులుకోలేను, ఈఎంఐ కట్టుకోలేక ఉందాము అంటే అక్కడ నాకు అలాంటి ఆప్షన్ కూడా లేదు. ఎలా సాల్వ్ చేయాలి, లీగల్ పరంగా ఎలా ముందుకెళ్ళాలి అని నిన్న మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. మీరు ఎలాంటి సొల్యూషన్ ఇచ్చారు సార్ దీనికి? అండ్ దాంతోపాటు ఇలాంటి కేసులు కనుక మనం మాట్లాడుకుంటూ పోతుంటే ఇవన్నీ రియల్ లైఫ్లో జరిగే సంఘటనలు, వీటికి ఎలాంటి సొల్యూషన్ ఉంటుంది సార్? కరెక్ట్ అండి శ్రీ గారు. నిన్న అమ్మాయి వచ్చి మాట్లాడిన తర్వాత దీనికి సొల్యూషన్ లీగల్గా ఎలా తీసుకోవాలని నిజంగా అమ్మాయి చెప్తుంటే నాకే చాలా బాధ అనిపించింది. తండ్రి మంచి హోదాలో, ఒక గెజిటెడ్ ఆఫీసర్ హోదాలో అతను జాబ్ చేసుకుంటూ తన 2 అమ్మాయిలకి ఆయన ఎప్పుడో కొనుక్కున్నారు, 25 ఏళ్ల క్రితం ఒక స్థలం కొనుక్కున్నారు. సో 2 అమ్మాయిలకి పనికొస్తుందని చెప్పి కింద ఒక పోర్షన్, పైన ఒక పోర్షన్, 2 పోర్షన్లతో అని చెప్పి ఆయన ఒక లోన్ అమౌంట్ తీసుకొని, సర్టన్ అమౌంట్ లోన్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేశారు. కన్స్ట్రక్షన్ చేసి హౌస్ అంతా కంప్లీట్ అయిపోయింది. వాటికి రెంట్స్ కూడా పై పోర్షన్ రెంట్కి ఇచ్చారు, కింద పోర్షన్లో ఫ్యామిలీ మొత్తం అంతా ఉన్నారు. అయితే ఈలోగా ఏమైందంటే ఈఎంఐ కూడా చాలా పెద్ద మొత్తంలో ఉంది. సుమారుగా ₹1,00,000 పైబడి ఈఎంఐ అమౌంట్ ఉంది. తండ్రి గెజిటెడ్ ఆఫీసర్ ర్యాంక్ అవ్వడం వల్ల, ఆయనకున్నటువంటి పే స్కేల్ వల్ల ఆయన ఈఎంఐ పే చేసుకుంటూ వచ్చారు. తన 2 పిల్లలను కూడా చదివించడం కూడా జరిగింది. అయితే అనుకోని ఒక పెద్ద పరిమాణం ఏంటంటే ఆ యొక్క ఇంటికి ఈ పెద్ద దిక్కుగా ఉన్న తండ్రి గారు ఆలస్యంగా చనిపోవడం జరిగింది. చనిపోవడం వల్ల ఆ ఇంటికి పెద్ద దిక్కు కోల్పోతే ఆ ఇల్లు రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకవైపు బ్యాంకులో కట్టాల్సిన ఈఎంఐ చూస్తే చాలా పెద్దది అమౌంట్గా మిగిలిపోయింది. దాంతోపాటు ఆయన టాప్ అప్ అమౌంట్ కూడా తీసుకున్నారని చెప్తున్నారు అమ్మాయి. సో అదంతా కలిపి ఈఎంఐ రూపంలో ₹1,10,000. ఇప్పుడు ఆ తండ్రి గవర్నమెంట్ ఉద్యోగం అవడం వల్ల పింఛన్ వస్తుంది. ఆ పింఛన్ వల్ల వాళ్ళు బ్రతుకు సాధిస్తున్నారు. అమ్మాయి ఏంటంటే వాళ్ళ మదర్ హౌస్ వైఫ్ అవడం వల్ల ఆ పింఛన్ అమౌంట్ తోటే వాళ్ళు కాస్త మెయింటైన్ చేసుకుంటున్నారు. ఇది కాకుండా 2 అమ్మాయిలను పోనీ చేద్దారంటే 2 అమ్మాయిలు కూడా ఒకరికి 23 ఇయర్స్, ఒకరికి 20 ఇయర్స్. ఆ అమ్మాయి రీసెంట్గా జాబ్ వచ్చింది. జాబ్ కూడా 40-50 వేల కన్నా అమ్మాయికి సాఫ్ట్వేర్లో జాబ్ దొరకలేదు. ఇటువంటి పరిస్థితి, మళ్ళీ పెళ్లి చేసుకొని తన లైఫ్ తను ఓన్గా డీల్ చేసిన పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో ఇల్లు విడిచిపెడదామంటే వారికి వేరే షెల్టర్ ఎక్కడ లేదు. ఉన్న ఒకే ఒక ఆధారం ఇల్లు. పోనీ ఇంటి రెంట్స్లో వస్తుంటే తీసుకుందాం, అన్నీ ఎంత వస్తాయి, 10,000, 15,000 కన్నా ఇటు మించి రావట్లేదు. పోనీ మొత్తం కలిపి తిండి తినడం మానేసి బ్యాంకులే కట్టాల్సిన పరిస్థితి వచ్చింది తప్ప, ఆ బ్యాంక్ వెళ్ళి రీషెడ్యూల్ చేయండి అని చెప్పి బ్యాంకర్ కూడా అడిగారు. ఫస్ట్ నాకు ఫోన్ చేసి అడిగితే నేను చెప్పాను, మీరు బ్యాంక్కి వెళ్తే బ్యాంకులో ఆప్షన్ ఉంటుందండి, అక్కడ బ్యాంక్ మేనేజర్కి రీషెడ్యూల్ చేయొచ్చు. అంటే ఏదైతే ఈఎంఐ అమౌంట్ ఉందో ఒక 10 ఇయర్స్కి 15 ఇయర్స్కి అని ఏదైతే మీరు లోన్ తీసుకుంటారో దానికి సంబంధించి రీషెడ్యూల్ చేసే అధికారం ఆ బ్యాంక్ మేనేజర్కి ఉంటుంది. దాని మీద ఆర్బీఐ గైడ్లైన్స్ కూడా చాలా ఉంది. అంటే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు సార్ టైం. రీషెడ్యూల్ అంటే టైంని ఎక్స్టెండ్ చేసుకొని ఈఎంఐని కూడా తగ్గించుకొని, అంటే రీషేప్ చేసుకోవడం అనమాట. రీషెడ్యూల్ చేసుకుంటే దట్స్ కాల్డ్ అనమాట. ఈఎంఐ ₹1,00,000 అనుకోండి, అంత అమౌంట్ కట్లా ఒక 40,000 కడతామని చెప్పి ఆ ఉన్నటువంటి టెన్యూర్ కూడా పెంచే అవకాశం కూడా ఉంటుంది. దీనికి రీషెడ్యూల్ అంటారు. ఇది ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ప్రతి బ్యాంక్ కూడా చేయాల్సిన పరిస్థితి. ముందుగా ఏంటంటే ఈ లోన్ తీసుకునేటప్పుడు, ముఖ్యంగా హౌసింగ్ లోన్ ఇట్లాంటి లోన్స్ తీసుకునేటప్పుడు దానికి లైఫ్ కవర్ ఉంటుంది. అంటే లైఫ్ కవర్ అంటే ఇంటి యజమానికి ఏదైనా ఇట్లాంటివి జరిగితే ఆటోమేటిక్గా ఆ అమౌంట్ అనేది మిగిలిన కింద వాళ్ళకి ఈఎంఐ కట్టాల్సిన అవసరం లేకుండా ఒక ఆప్షన్ ఉంటుంది బ్యాంకులో. అది ప్రతి మీరు లోన్ తీసుకునేటప్పుడు, హౌసింగ్ లోన్ తీసుకునేటప్పుడు బ్యాంకర్స్ ఒక ఫామ్
మీద సైన్ చేసుకుంటారు, మ్యాండేటరీ. దానికోసం లోన్ అమౌంట్ కాకుండా కొంత నామినల్ ఒక లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ లాగా దానికి కొంత ప్రీమియం కట్టాల్సి వస్తుంది ఇనిషియల్గానే. అయితే ఆ విషయం అడిగాను వీళ్ళకి, అడిగితే వీళ్ళు ఏమంటున్నారంటే మేము కట్టలేదండి, అది కట్టలేదట. వీళ్ళ నాన్నగారు తీసుకునేటప్పుడు నా లైఫ్ ఏమవుతుందో నాకేం బాగుంది, నాకు అంత ఇన్సూరెన్స్ చిన్న ఏజే కదా, జస్ట్ ఐఎమ్ 40+ కాబట్టి నాకు అంత అవసరం ఏముంది అన్నట్టుగా అతను దాని లైఫ్ కవర్ మీద రిస్క్ తీసుకోలేదు, కట్టుకోపోవడం వల్ల ఆయనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఆ ఈఎంఐ ఖచ్చితంగా కట్టాల్సిన పరిస్థితి. అదే కానీ లోన్ మీద కానీ లైఫ్ కవర్ అన్నటువంటి ఒక ఆప్షన్లో కానీ మనం ముందే క్లిక్ చేసి ఉంటే ఇటువంటి సందర్భాల్లో ఎవరైతే లోన్ తీసుకున్నటువంటి పరిస్థితిని ఇటువంటి హౌసింగ్ లోన్స్ కట్టుకునేటప్పుడు ఆ బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో నెక్స్ట్ రావాల్సినటువంటి ఈఎంఐస్ అన్నీ కూడా వేవ్ అప్ చేస్తారు. బ్యాంకులో ఒక ఆప్షన్ ఉంటుంది, ఆ ఆప్షన్ నేను తీసుకోకపోవడం వల్ల అది వచ్చిన ప్రాబ్లం. అది నాట్ ఓన్లీ ఒక హౌసింగ్ ఒకటే కాదు, వెహికల్ లోన్స్లో కూడా ఉంటుంది కాన్సెప్ట్. వెహికల్ లోన్స్లో కూడా పర్సనల్ లోన్స్లో కూడా ఉంటుంది. అంటే ఒకవేళ లోన్ తీసుకొని మనం కంటిన్యూ చేస్తున్నాం, హాల్ ఆఫ్ సన్నగా ఇంటి పెద్దగా తీసుకున్న వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరిగి అతను చనిపోవడం కానీ జరిగితే ఆ బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని వేవ్ అప్ చేస్తారు. అంటే ఇంకా మీరు ఫర్దర్గా కట్టాల్సిన అవసరం లేకుండా ఆ ఇంటి లీగల్ హెయిర్ అయితే ఎవరు ఉన్నారో లీగల్ హెయిర్కి డాక్యుమెంట్స్ హ్యాండ్ ఓవర్ చేసుకొని కంటిన్యూ అయిపోవచ్చు. ఇది ఒక ఆప్షన్ ఉంటుంది ఇది వెహికల్ ఫైనాన్స్లో కానీ. నెంబర్ 2 ఇట్లాంటి హౌసింగ్ లోన్లో కూడా. కానీ వీళ్ళ ఫాదర్ ఇక్కడ ఈ కేసుకు సంబంధించి మనం కేసు స్టడీ చేస్తే ఆమె అంటే ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఎటువంటి ఇన్సూరెన్స్ కవర్ తీసుకోలేదు, అందువల్ల ఖచ్చితంగా ఈఎంఐలు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. బ్యాంక్ వెళ్ళి మాట్లాడుతుంటే బ్యాంక్ అతను మాకు సంబంధం లేదు చేసుకోమని చెప్పారు. సో అమ్మాయి వచ్చి ఏడ్చుకుంటూ సార్ నా పరిస్థితి అర్థం కావట్లేదు, నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది, ఎందుకంటే నేను 3 months నేను ఈఎంఐలు కట్టకపోతే మళ్ళీ నేను డిఫాల్ట్ అయిపోతాను, నేను అది మళ్ళీ ఎన్పీ అంటారు, దానికి మళ్ళీ ఎన్పీ అయిపోతాను నేను పోయి, ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి ఉంది సార్, దానికి లీగల్గా నాకు రెమెడీ చెప్పమని చెప్పారు. గుర్తుపెట్టుకోండి, ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో చట్టాలు హక్కులు మనకి ఖచ్చితంగా మనం సపోర్ట్ చేస్తాయి. ఇలాంటి సందర్భాల్లో బ్యాంక్ మేనేజర్కి ఒక అడ్వకేట్ని కన్సల్ట్ చేసి అడ్వకేట్ త్రూగా ఒక డ్రాఫ్ట్ చేసి లెటర్ ఇట్లాంటివి ఈ లీగల్ ఏదైతే ఉందో ఈ అమౌంట్ అంతా కూడా రీషెడ్యూల్ చేయమని చెప్పి బ్యాంకుకు రిప్రజెంటేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆ బ్యాంకుకి రిప్రజెంటేషన్ చేసినప్పుడు బ్యాంక్ మేనేజర్ లేకపోతే పైన జోనల్ మేనేజర్ కావచ్చు, రీజనల్ మేనేజర్ ఎవరైనా కావచ్చు, ఖచ్చితంగా దానికి రీషెడ్యూల్ చేసి స్పెషల్ కేసు కింద డీల్ చేసి చేయాల్సిన అవసరం ఉంటుంది. మేము చేయమని చెప్పినప్పుడు చేయట్లేదని చెప్పి వాళ్ళ వల్ల మనకు నోటీస్ పంపిస్తే ఆ నోటీస్ని తీసుకొని దగ్గరగా ఉన్నటువంటి మనం కన్జ్యూమర్ కోర్టులో దీని మీద కేసు ఫైల్ చేయాల్సి వస్తుంది. కన్జ్యూమర్ కోర్టులో కేసు ఫైల్ చేసినప్పుడు మేము ఇట్లా చేయమంటున్నాం, అతను చేయట్లేదు కాబట్టి ఈ పరిస్థితిలో మేము పే చేయలేం అని చెప్పి మనం కన్జ్యూమర్ కోర్టులో ఫైల్ చేస్తే బ్యాంకులో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి రీషెడ్యూల్ చేసే ఆప్షన్ ఉంటుంది, నెంబర్ 2 మ్యారిటోరియం అంటారు. మ్యారిటోరియం అంటే ఇక ఫర్దర్ కొద్ది రోజులు 1 సంవత్సరం పాటు, 2 ఏళ్ల పాటు, 6 నెలల పాటు బ్యాంకు కంటే అంటే హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ ఇవన్నీ కూడా మానవతా దృక్పథంతో హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ తోటి బ్యాంకు వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంది, చేయాల్సిందే. ఎందుకు వారికి ఉన్నటువంటి ఏకైక షెల్టర్ ఆ ఇంట్లో ఉండాలి, ఇల్లు నుంచి బయట పంపిస్తారు, ఎట్లా ఎక్కడికి వెళ్తారు? ఆర్టికల్ 21 ప్రకారం, అవునండి, ఆర్టికల్ 21 ప్రకారం ఆ ఇంటిని వేకెంట్ చేసుకుని బయటకు పడేసిన, రోడ్డు మీద పడేసిన మన సినిమాలో చూస్తున్నట్టుగా ఆ ఇంట్లో వస్తువులు బయట పడేసి ఇంటి స్వాధీనం చేసుకుందామంటే అది కూడా పరిస్థితి కాదు. అంటే వీళ్ళు ఏం చేస్తారు, బ్యాంక్ ఆక్షన్కి వెళ్ళారనుకోండి, అప్పుడు మనం సర్ఫాసీ యాక్ట్ అని చెప్పి సర్ఫాసీ యాక్ట్ ఉంటుంది. ఆ సర్ఫాసీ యాక్ట్ కింద మనం దాన్ని 2003 యాక్ట్ ప్రకారం దాన్ని మనం కోర్టులో దాన్ని మనం ఛాలెంజ్ చేయొచ్చు. అంటే నేను పేమెంట్ చేద్దాం అనుకుంటున్నాను, నాకు ఉన్నటువంటి ఈ రకమైన ఫైనాన్షియల్ స్టేటస్లో కట్టలేకపోతున్నాను కాబట్టి బ్యాంక్ వాళ్ళు వచ్చి ఆక్షన్ చేసుకుంటుంటే ఆక్షన్ని అడ్డుదల చేసి నిలుపుదల చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఏదేమైనప్పటికీ కూడా ఇది ఇట్లా ఇంకా ఎప్పుడైతే మనకు వాళ్ళు ఇంకా బ్యాంకర్స్ వెళ్ళలేకపోతున్నారు అనుకోండి, ఇమీడియట్గా మనం కన్జ్యూమర్ కోర్టులో కేసు వేసుకోవడం, కన్జ్యూమర్ కోర్టు నుంచి సిటీ సివిల్ కోర్టులో దీని మీద సివిల్ కేసు కంప్లైంట్ చేసి దాన్ని ఆ బ్యాంక్ ఆక్షన్ని కొద్ది రోజుల పాటు మనం ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొని ఆ బ్యాంక్ ఆక్షన్ని నిలుపుదల చేసే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఇక్కడ పరిస్థితి కంటికి కనిపిస్తుంది, ఆ పిల్లలు రెంటల్ పే చేసిన పరిస్థితి, అంటే ఆ ఇంట్లోంచి ఈఎంఐలు పే చేయాలని పరిస్థితి, దాన్ని ఖచ్చితంగా బ్యాంకర్స్ యాజ్ పర్ ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం రీషెడ్యూల్ చేయాల్సిందే. చేయకపోతే ఒకటి ఇప్పుడు నేను చెప్పినట్టుగా బ్యాంక్ మేనేజర్కి మనం డైరెక్ట్గా లెటర్ ఫార్వర్డ్ చేసుకోవడం ఒకటో పార్టు, నెంబర్ 2 దాన్ని అథెంటికేషన్ తీసుకొని మనం సిటీ సివిల్ కోర్టులో దీని మీద ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొస్తాం. కోర్టు బ్యాంక్ అంటే ఆ హౌస్ మీద ప్రాపర్టీ ఆక్షన్కి వెళ్ళినట్టయితే ఆక్షన్గా వెళ్లకుండా దాన్ని మనం ప్రాపర్టీ మీద ఇంజక్షన్ ఆర్డర్ తీసుకునేది ఒకటి ఉంది. ఇది కాకుండా సర్ఫాసీ యాక్ట్ ప్రకారం ఇట్లాంటి డిపిటీ యాక్ట్ అంటే వాటిని దాని ప్రకారం ఏదైనా ఇట్లాంటి ఆక్షన్ చేస్తే ఆక్షన్ నిలుపుదల చేయమని చెప్పి కూడా మనం చేస్తాం. ఈ యొక్క రెమెడీస్ అన్ని తీసుకుంటాం. ఇన్ని రకాల రెమెడీస్ తోటి ఖచ్చితంగా మనకి మారిటోరియం కొద్ది రోజుల పాటు, అంటే 1 year 6 months పాటు వస్తుంది. మ్యాక్సిమం 90% మనం కోర్టుని ఆశ్రయించినట్టు హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్లో అక్కడ రీషెడ్యూల్ చేస్తారు. సపోజ్ ఇప్పుడు 1 lakh ఉందనుకోండి, అంత అమౌంట్ పే చేయలేకపోతున్నాం, ఒక 30,000 పే చేస్తాం, ఒక 40,000 పే చేస్తామని చెప్పి మనం కోర్టు ద్వారా మనం ఆశ్రయించగలిగితే రీషెడ్యూల్ చేయమని చెప్పి వాళ్ళకి బ్యాంకర్ కూడా గైడెన్స్ ఇచ్చే అవకాశం కోర్టు కూడా ఉంటుంది. బట్ ఏదేమైనప్పుడు కూడా ఒక ప్యానిక్ సిచ్యువేషన్కి వెళ్ళిపోయి అయ్యో ఇలా అయిపోయింది కదా, మా తండ్రి పెద్ద మనుషులు అయిపోయాడు కాబట్టి
కాబట్టి మా జీవితాలు నాశనం అయిపోయని చెప్పి ఎవరు అట్లా బాధపడాల్సిన అవసరం లేదు. చట్టాలు, కోర్టులు మనకు అనుకూలంగా ఉన్నాయి. అయితే వాటిని మనం అప్రోచ్ అవ్వాల్సిన బాధ్యత మన పేరు మీద ఉంది. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంది. ఆ పరిష్కారాన్ని తెలుసుకొని దాని తగ్గట్టుగా మనం మాట్లాడితే బ్యాంకర్ ఏం ఆకాశం చూడబడిన వ్యక్తి ఏం కాదు. ఖచ్చితంగా హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్‌లో చేయాల్సిందే పరిస్థితి కనిపిస్తుంది. సో, ఇట్లాంటి సమస్య నేను సూచించడం జరిగింది. ఆల్రెడీ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసాం మేము. బ్యాంక్ మీదతో మాట్లాడితే లెటర్ పంపించండి సార్ అని చెప్పారు. సో, ఆ స్టెప్స్ మనం తీసుకున్నాం ఆల్రెడీ. ఇమ్మీడియట్‌గా వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు. మీరు లెటర్ పంపించండి సార్, మేము రీషెడ్యూల్ చేస్తాం. నేను ఏ క్లాజులో చేయొచ్చు, ఎట్లా చేయొచ్చు అని చెప్పి మేము కూడా వాళ్ళకి రిటర్న్‌గా చెప్తే వాళ్ళు కూడా పిలిచి వాళ్ళు డిస్కషన్స్ కూడా పెట్టడం జరిగింది. సో, ఒక పాజిటివ్ వేలో అయితే ముందుకు మూవ్ అవుతున్నాం సిరి గారు. గుడ్ సార్, గ్రేట్ జాబ్. అండ్ మీరు అన్నట్టుగానే ఒక సిచ్యువేషన్ అంటే ఇంట్లో పెద్ద దిక్కైన తండ్రి కనుక మరణించినప్పుడు అసలు ఎలాంటి పరిస్థితి మానసికంగా కావచ్చు అండ్ ఎస్పెషల్లీ ఇలాంటి ఆర్థికంగా కావచ్చు చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది. అండ్ ఈ రోజు ఎవరైతే వాళ్ళు క్లయింట్ ఫేస్ చేస్తున్నారో కూడా చాలా బాధాకరం. అండ్ ఇలాంటి సిచ్యువేషన్లో అంతా అయిపోయింది, నేను ఇంకేం చేయలేను అని అక్కడ పడిపోవడమో లేదంటే వేరే థాట్స్కి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకున్న వాళ్ళని కూడా మనం చూస్తూ ఉన్నాం. అవునండి. కానీ ఈ సిచ్యువేషన్ని బట్టి ఈ వీడియో కనుక ఎవరైతే చూస్తూ ఉంటారో ఒక చట్టం మీద నమ్మకం కలగడమో లేదు అంటే వీటికి సొల్యూషన్ ఉంటుంది అన్న హోప్ అయితే వచ్చింది సార్. బికాస్ ఇవి చిన్న చిన్నయే అయి ఉండొచ్చు, బట్ మా లాంటి వాళ్ళకి తెలియని వాళ్ళకి ఓహో అప్పుడు ఎలాంటి మనము ఆలోచించకుండా లీగల్ పరంగా ఎలా ఉంటుంది అని వెళ్ళకుండా ఇక్కడే ఉంటే మనకి సూసైడే దిక్కవుతుంది. కానీ కాదు, చట్టాలు ఉన్నాయి, మేము ముందుకెళ్ళొచ్చు, పరిష్కారం ప్రతి ఒక్కదానికి ఉంటుంది అని అర్థమైంది. అంటే ఎలా సార్ మీరు అన్నట్టుగానే చాలా మందికి కూడా లీగల్ పరంగా ఎన్నో సొల్యూషన్స్ ఉంటాయి, ఎన్నో సందర్భాల్లో అనేక మంది ఎన్నో రకాలుగా ఫేస్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా సొల్యూషన్ గురించో లేదు అంటే లీగల్ పరంగా ఎలాంటి చర్యలు ఉంటాయని తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది సార్? మీరు సమస్యల్లో ఉన్న వాళ్ళైతే మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీకు సరైనటువంటి న్యాయ పరిష్కారం కావాలంటే తప్పనిసరిగా కింద స్కూల్తో నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మన లీగల్ టీం మాట్లాడతారు, నేను డైరెక్ట్గా వచ్చి మాట్లాడతాను. బట్ ప్రైర్ అపాయింట్మెంట్ తీసుకోండి. మీ సమస్యకి సరైన పరిష్కారం తప్పనిసరిగా లభిస్తుంది. మీకు కావాల్సిన సలహా సంప్రదింపులే కాకుండా కోర్టుల్లో ఏదైనా వివాదాలు ఉంటే కూడా వాటికి కూడా పరిష్కారం చూపించే దిశగా అందరం కలిసి మనం ప్రయత్నించేద్దాం. తప్పనిసరిగా మన హక్కుల్ని మనం కాపాడుకుందాం. మనకు రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని మనం కాపాడుకుందాం. అట్ ద సేమ్ టైం మన రాజ్యాంగంలో ఉన్నటువంటి మన బాధ్యతలను కూడా, ఈ దేశానికి మనం ఇవ్వాల్సిన మన బాధ్యతలను కూడా మనం మర్చిపోవద్దు. హక్కు అడిగిన చోటే బాధ్యత కూడా ఉంటుంది. బీ కేర్ఫుల్, బీ విత్ మీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.